వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మీరెప్పుడైనా ఇలా ఊహించారా? ఒక కప్పు టీ ధరకు ఒక ఇంటి తాళం మీ చేతిలో పడితే కేవలం 100 రూపాయలు. అవును, 100 రూపాయలే. అంత తక్కువ ధరకే ఒక దేశం మీకు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఆ దేశంలో జీవించడానికి అవకాశం, ఉద్యోగం, మరింత ముందుకు వెళితే పౌరసత్వం దాకా దారి చూపిస్తుంది. ఇది కల కాదు, మోసం కాదు, యూట్యూబ్ స్కామ్ అంతకన్నా కాదు. ఇది నిజంగా జరుగుతున్న కథ. యూరప్ ఖండంలోని అందమైన దేశం ఫ్రాన్స్ నుండి వచ్చిన షాకింగ్ ఆఫర్ ఇది. ఏ దేశం అది? ఎక్కడ ఆ ఇల్లు? ఎందుకు ఇంత తక్కువ ధర? వివరాలేంటో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. ఫ్యాషన్, ఫుడ్, టూరిజం, ఆర్ట్ ప్రతి విషయంలో కూడా ఫ్రాన్స్ ప్రత్యేకమే. కానీ ఈ వెలుగుల వెనుక ఒక నిశ్శబ్ద సమస్య ఉంది. చిన్న పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. యువతంతా పెద్ద నగరాల వైపు వెళ్లిపోతున్నారు. పారిస్, లియోన్, మార్సెల్ లాంటి నగరాలే వారి లక్ష్యం. దీంతో గ్రామాలు, చిన్న పట్టణాలలో ఇళ్లు ఖాళీగా మారిపోతున్నాయి. షాపులు మూతపడిపోతున్నాయి. పాఠశాలలు మూసేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్లోని అంబెట్ అనే చిన్న పట్టణం. అందమైన కొండలు, ప్రకృతి, నిశ్శబ్ద జీవితం. కానీ జనాభా తగ్గిపోవడంతో ఈ పట్టణం నెమ్మదిగా ఖాళీ అవుతోంది. దీనిని కాపాడేందుకు స్థానిక పాలకులు ఒక సంచలనమైన పథకాన్ని ప్రకటించారు. పాడైపోయిన, ఎవరూ ఉండని పాత ఇళ్లను కేవలం €1, భారత కరెన్సీలో దాదాపుగా 100 రూపాయలు. ఈ ధర చెల్లిస్తే మీరు ఆ ఇంటి యజమాని అయిపోతారు. అయితే ఇది ఫ్రీగా దొరికే ఆస్తి కాదు. ఇంటిని కొనాలి అంటే కొన్ని షరతులున్నాయి. ఆ ఇంటిని తప్పనిసరిగా మరమ్మతులు చేయించాలి. కొన్ని సంవత్సరాల పాటు అందులో నివసించాలి. ఇల్లు కొనేసిన తర్వాత వదిలేసి వెళ్లిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫ్రాన్స్కు ఇల్లు అమ్మడం కాదు లక్ష్యం, జీవితం తిరిగి తీసుకురావడమే లక్ష్యం. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఉంది. ఈ పట్టణాలలో కార్మికుల కొరత కూడా ఉంది. చిన్న వ్యాపారాలు చేయడానికి అవకాశము ఉంది. కెఫేలు, బేకరీస్, హోటల్స్, హ్యాండీక్రాఫ్ట్ వంటి వర్క్స్, స్థానికంగా ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అక్కడ స్థిరపడితే లీగల్గా పనిచేసే అవకాశం, కొన్ని సంవత్సరాల తర్వాత రెసిడెన్సీ, ఆ తర్వాత పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఇంటితో మొదలైన ప్రయాణం ఒక కొత్త దేశంలో కొత్త జీవితం వరకు తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఇది అందరికీ ఆటోమేటిక్గా దొరికే ఆఫర్ కాదు. నిజంగా అక్కడ నివసించాలి, నిజంగా పని చేయాలి, పట్టణాన్ని తిరిగి బ్రతికించాలి. అలాంటి వాళ్ళకే ఫ్రాన్స్ ఈ తలుపు తెరిచింది. ఇది డబ్బున్న వాళ్ళ కోసం కాదు, డ్రీమ్ ఉన్నవాళ్ల కోసం. 100 రూపాయలు. మన దగ్గర ఒక సినిమా టికెట్ కూడా రాదు. కానీ ఫ్రాన్స్లో ఆ 100 రూపాయలు ఒక దేశానికి తలుపు అవుతుంది. ఒక కొత్త జీవితానికి ఆహ్వానం అవుతుంది. ప్రపంచం మారుతోంది. దేశాలు మార్గాలు వెతుక్కుంటున్నాయి. మరి ఈ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారనేది చూడాలి. మీరు సిద్ధమా? ఒక చిన్న పట్టణానికి జీవం పోసేందుకు, ఒక కొత్త దేశంలో జీవితాన్ని మొదలుపెట్టేందుకు? 100 రూపాయలతో జీవితం మారుతుందా? ఈ కథ చెబుతున్న సమాధానం ఒకటే: మారుతుంది. కానీ ధైర్యం ఉంటే మాత్రమే. ఇది ఫ్రాన్స్ ఆఫర్. ఇది ప్రపంచానికి ఇచ్చిన సంకేతం. లైట్స్ ఆఫ్. కానీ ఆలోచన మాత్రం ఇంకా ఆగలేదు.